ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నాకు కొంతమంది అంటే చాలా భయం వేస్తుందండి. అందులోనే ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ నాలుక మీద మచ్చలు ఉంటాయి చూడండి, వాళ్ళతో నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తనతో ఎప్పుడు కూడా తన నుంచి నేను బ్లెస్సింగ్స్ కావాలని అనిపించుకుంటూ ఉంటాను అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కానీ నిజంగా నా గురుగారు, నాలుక మీద మచ్చలు ఉంటే వాళ్ళకి అదొక అనుగ్రహం అంటారా? వాళ్ళు అనుకునేది అన్ని కూడా జరిగిపోతాయి అంటారా? ఇక్కడ మనకి భగవంతుడు కొన్ని సింబల్స్ ఇస్తుంటాడు. కొంతమంది వ్యక్తులకి కొన్ని రకాల సింబల్స్ ఇస్తూ ఉంటాడు. అంటే వాటి ద్వారా వాళ్ళకు ఉండేటువంటి పూర్వజన్మ సుకృతం కావచ్చు, లేదు భగవంతుడు అనుగ్రహం కావచ్చు. వాటిని మనం గ్రహించడానికి ఉండేటువంటి కొన్ని సింబల్స్ అవి. కొంతమందికి పాములు జోలికి రావు, చూస్తారో లేదు. దేనికి అంటే గరుడ రేఖ అని చెప్పి ఒక రేఖ ఉంటుంది చేతిలో. గరుడ రేఖ ఉన్న వాళ్ళు ఇలా చేయి చూపిస్తే పాము ఆగిపోవాల్సింది, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. గరుత్మంతుడికి సర్పాలకి పడదు కదా, సంపూర్ణమైనటువంటి వైరం కదా. కాబట్టి గరుడ రేఖ ఎవరి చేతిలో ఉంటే అక్కడ పాములు ఆగిపోతాయి, రావు, వాళ్ళ జోలికి రావు. అలాగే కొంతమంది లగ్న జాతకులకి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని రకాల శక్తులు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మీరు అంటున్నటువంటి నాలుగు మీద మచ్చ కావచ్చు, అంటున్నటువంటి మాట కావచ్చు, వీటిల్లో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఈ మత్సలు ఇవన్నీ వీటితో పాటుగా ఎవరైతే నిష్కల్మషమైనటువంటి మనస్సు ఉంటుందో వాళ్ళని బాధ పెట్టకూడదని చెప్తా. ముఖ్యంగా ఎదురు వాళ్ళని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, బాధ పెట్టకూడదు. అందులో కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. నాన్న ఎవరేమనుకున్నా ఏం పర్లేదు, పోనివ్వండి, ఏం పర్లేదు, ఏం కాదు పోనివ్వండి అంటారు కదా. అలాంటి వాళ్ళని బాధ పెడితే నిజంగా భగవంతుడు కూడా క్షమించాడు, అవునా? అలాగే కొంతమంది దేవత ఉపాసనా శక్తులు కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు ప్రత్యంగిర చేసేటువంటి వాళ్ళ పంచన ఉండకూడదు, వారాహి చేసేటువంటి వాళ్ళ వీధిని కూడా ఉండకూడదు అని చెప్పి ఒక శాస్త్రం. ప్రత్యంగిర ఉపాసన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాది అదే ప్రత్యంగిర, వారాహి, రాజశ్యామల, ఇవే మేము చేసేది దశమహావిద్యలే. వీటిల్లో ఎందుకు అంటే ప్రత్యంగిర చేసేటువంటి వాళ్ళని ఏదన్నా మనం పొరపాటున వాళ్ళతో విరోధం కనుక కలిగితే వాళ్ళు ఏదన్నా అంటే అది అయిపోతుంది అనే ఒక ఇది. పంచన అంటే పక్కన కూడా ఉండకూడదు అని. వారాహి చేసే వాళ్ళ వీధిలో కూడా ఉండకూడదు అంటారు. అంటే అంతకంటే మోస్ట్ పవర్ఫుల్ అని కదా. అంటే వాళ్ళు చేసేటువంటి ఉపాసన విధానం. దీంతోపాటు ఈ ఉపాసన చేసేటువంటి వాడు ప్రత్యంగిర, వారాహి ఉపాసన చేసేవాడు ఉంటాడు. వీడు దరిద్రుడు ఉండి ఏదన్నా అంటే అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. వీడు ఎంత ఉపాసన చేస్తున్నా వీడికి దరిద్రపు గుట్ట లక్షణాలు, పక్క వాళ్ళ మీద జలసి ఇవన్నీ ఉంటే అమ్మవారు ఎందుకు అనుగ్రహిస్తుంది? అమ్మవారు ఎలా ఉంటుందో అలా ఉండమని చెప్తుంది అమ్మవారు. ఉపాసన అంటే నది కదా, అమ్మవారిలో లీనమైపోమని. మా గురుగారు ఉంటారు నాన్న ఒక ఆయన, నాకు ఇద్దరిని చూశాను నేను. వారు అమ్మవారు ఉపాసన చేస్తుంటారు. చేసి 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 నిజంగా వాళ్ళని చూస్తే అమ్మవారు కనపడుతుంటుంది నాన్న. స్త్రీమూర్తి తత్వం వస్తుంది వాళ్ళలో. ఆడవాళ్ళలానే మారిపోతారు. ఇక ఎలా అంటే అమ్మవారి శ్రీ విద్యోపాసన కూడాను మగ సంతానం కలిగిన తరువాతనే శ్రీ విద్యోపాసన తీసుకోమని చెప్తారు. దేనికంటే సంతాన యోగం కూడా ఉండదు, నపుంసకత్వం వస్తుంది. అంటే అమ్మవారి తత్వం వాళ్ళు నిమిడీకృతం అయిపోతుంది వాళ్ళల్లో. ఇక సంతాన యోగం ఉండదు వాళ్ళకి. అలా ఇద్దరిని చూశాను నేను నా కళ్ళారా. ఒక ఆయన మన యూట్యూబ్లో వాటిలో కూడా ఈ మధ్యలో కూడా చాలా ఫేమస్ అవుతుంటారు. ఆయన చాలా మంచి విద్యావేత్త, ముప్పవరపు సింహాచల శాస్త్రి గారని. ఆయన మన తిరుమల తిరుపతి దేవస్థానం మ్యూజిక్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి హరికథలు చెబుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో తండ్రి గురించి, తల్లిదండ్రుల గురించి వీడియోస్ చాలా బాగా వైరలేని వారివి. ఆయన సేమ్ ఆడవాళ్ళు లక్షణాలు ఏవైతే ఉంటాయో, అమ్మవారి లక్షణాలు, ఆడవాళ్ళ లక్షణాలను కూడా చెప్పకూడదు, అమ్మవారి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆయన సంపూర్ణంగా ఉంటాయి నాన్న. ముగ్గు వేస్తారు. గుంటూరు జిల్లాలో ముగ్గురు పోటీలో 5 సార్లు ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు ఆయన స్టేడియంలో. వంట చేస్తారు. నేను అన్నగారని పిలుస్తాను ఆయన్ని, బాగా దగ్గరగా ఉంటారు. నేను అలంకారాలు అవన్నీ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నా. మా చిన్నప్పుడు నాకు 11 సంవత్సరాల దగ్గర నుంచి బాగా పరిచయం. నా చిన్నప్పుడంతా బాల్యం అంతా కూడా ఆయన దగ్గరే గడిచిందని చెప్పుకోవచ్చు. వీణ వాయిస్తాను నాన్న. మరి వీణ అంటే సరస్వతి అమ్మవారు కదా. వీణ సంపూర్ణమైనటువంటి విద్వత్. హరికథలు చెప్తారు, అలాగే సంగీతం పాడతారు, వంటలు చేస్తారు. ఏం చేసినా దాంట్లో ద బెస్ట్ ఉంటారు.
ఆయన మాట్లాడేటువంటి మాట కూడా, ఎరా సుధీరు ఏం చేస్తున్నావు, ఓకే. ఆడవాళ్ళు మాట్లాడుతుంటారు. ఆయన హరికథలు చెప్పేటప్పుడు కూడా చూడండి, వీడియోస్ మీకు దొరుకుతాయి, ఆడవాళ్ళు పవిట సర్దుకున్నట్టే సర్దుకుంటుంటారు. అంటే ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతాయి. ఆయన చేసిన ఇదేంటి అంటే, ఆయన వివాహం కూడా చేసుకోలేదు నాన్న, మహానుభావుడు, నిజంగా మంచి విద్యావేత్త, 8 భాషలు ఫ్లూయెంట్గా మాట్లాడతారు, డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఆయన చేతికి బంగారు కంకణం దొడిగారు వారికి ఆయన ఉన్నప్పుడు. అంత విద్యావేత్త. అలాంటి వ్యక్తి నిజంగా అమ్మవారి స్వరూపంగానే ఉంటారు. ఆయన మాట్లాడుతున్నా, ఆయన నడవడిక ఇదంతా కూడా అట్లానే ఉంటుంది. ఇంకొకరు మేలవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా గురువు గారు ఉన్నారు. ఆయన చండీ ఉపాసకులు, శ్రీ విద్య ఉపాసకులు. ఇంకా ఆయన చూస్తే, అమ్మవారిని చూస్తే ఎంత అంటే మనం వెన్నపూస ఎంత మెత్తగా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో, ఆయన శరీర ఛాయ కూడా రక్తం బయటికి వస్తున్నంత ఎర్రగా ఉంటారు ఆయన. ముట్టుకుంటే ఎక్కడ మచ్చబడిపోతుందో అన్నంత ఇదిగా ఉంటారు ఆయన. ఆయన మాట్లాడే విధానం మొత్తం స్త్రీ తత్వమే, కేవలం ఇంకా ఆడవాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. చూసేవాడు కొంతమంది నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, కానీ ఆయనలో ఉండేటువంటి అమ్మవారి తత్వాన్ని గ్రహించిన వాళ్ళు అమ్మవారిని చూస్తారు. అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఉపాసన విధానం ద్వారా కూడా వాళ్ళు అనేటువంటి మాటలు నిజమవుతూ ఉంటాయి. వీటితో పాటుగా మీరు అడిగినటువంటి ఈ నల్ల మచ్చలు కావచ్చు, అలాగే కొంతమందికి శరీరం మీద ఉండేటువంటి మచ్చల ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది నాన్న. నాలుగు మీద ఒక్కటే కాదు, అంటే వాళ్ళకు ఉండేటువంటి అదృష్టాన్ని కావచ్చు, వాళ్ళతో సహజీవనం చేసేటువంటి వాళ్ళు కానీ, స్నేహితులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అదృష్టం వీళ్ళకు కూడా అంటుకుంటూ ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు మాకు ఒక అమ్మాయి ఉంది, మా అమ్మాయిని పిలుస్తూ ఉంటాను నేను, ఒక యాంకర్. నోట్లోంచి ఏదంటే అది జరిగిపోతుంది. మచ్చలు ఉన్నాయండి, ఫ్యాక్షన్ ఆఫ్ మచ్చలు అవి ఏం లేవు, కానీ అమ్మాయి నిష్కల్మషమైనటువంటి మనిషి. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. గురుగారు మీకు ఆయన ఫోన్ చేస్తారేమో నాకు తెలిసి అనగానే ఫోన్ వస్తుంది వెంటనే చూస్తే. అది ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే. అంటే ఆ లక్షణాలు ఏవైతే ఆలోచన విధానం ఉంటుందో బ్రెయిన్, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయకూడదు, మంచి జరగాలి, ఒక క్రమశిక్షణతో ఉండాలన్నటువంటి వాళ్ళ మాట కూడా నిజమవుతుంది. అందుకని జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునే ముందు కూడా గురువులు ఏం చేస్తారంటే 40 రోజుల పాటు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు శిష్యుణ్ణి. 40 రోజుల పాటు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉంటేనే వీడికి జ్యోతిష్ శాస్త్రం నేర్పిస్తారు. అప్పుడే కదా వాడు చెప్పింది నిజం అవుతుంది, నిజానికి అలవాటు పడతాడు కదా. అంటే వాక్ శుద్ధి కోసం. అందుకని చెప్పి దీంతో పాటు ఈ నల్ల మచ్చలు ఉండడం అనేది పూర్వజన్మ సుకృతంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు అన్న మాట శాసనంగా మారుతూ ఉంటుంది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. వాళ్ళకి ఎవరి మీదన్న కోపం వచ్చి నాశనం అయిపోతారా అంటే చాలు, వాళ్ళకి ఏదో టక్కర కింద పడిపోతుంటాడు. అలాగే మీరు బాగుండాలి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి, సెంటిమెంట్ నాకు అమ్మాయితో చాలా సార్లు నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటానని, అలాంటివి కూడా నిజమవుతాయి. 4 మీద మచ్చ అనేటువంటిది అదేదో పిచ్చి మాట ఏం కాదు. ఓ మాట చెప్పాలంటే, శాస్త్రపరంగా తీసుకుంటే పుట్టుమచ్చలకు ఉండేటువంటి శాస్త్రం ఎంత నిజమో, అలానే 4 మీద మచ్చ ఉండడం అనేటువంటిది వాళ్ళ నోట్లో వచ్చేటువంటి మాట ఒక శిలాశాసనం లాగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని బాధ పెట్టవద్దు. అంటే వాళ్ళు ఏదో చెడు చేస్తే మనం మాట అనవద్దని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడాను వాళ్ళ దగ్గర నుంచి మనం ద్రోహం చేయకుండా, వాళ్ళకి దూరం కోరుకోకుండా దగ్గర ఉంటూ వాళ్ళతో సన్నిహితంగా ఉంటే నిజంగానే పక్కనుండే వాళ్ళ అదృష్టం పక్కనుండే వాళ్ళు కూడా అంటుకుంటుంది గ్యారెంటీ. వాళ్ళు కూడా తక్కువ స్థాయిలో ఏమి ఉండరు. వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని గట్టిగా నెరవేర్చుకునేటువంటి దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు అవుతారు. 4 మీద మచ్చ ఉన్నవాళ్ళు చాలా మొండిగా ఉంటారు. అంటే ఎలా అంటే ఈ పని చేయాలంటే చేయాలంతే. అవునండి, నాకు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అలాంటి వాళ్ళే మీరు చెప్తున్నారు. అది ఎంత పనైనా సరే, అంటే నిశాచరణ అంటారు చూడండి, అర్ధరాత్రి వరకైనా సరే కష్టపడతాగా నా పనికి పూర్తి కావాల్సిందే అనుకునే గొప్ప సంకల్ప పటిమ కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వాళ్ళ పక్కన ఉండడం కూడా నిజంగా అదృష్టమే కదా. అలాంటి అలవాట్లు మనం నేర్చుకున్నాం అనుకోండి, నిజంగానే అనుకున్న పని చేయదగినంత సంకల్పం అంతమించి ప్రపంచంలో ఏముంటుంది చెప్పండి. విక్రమార్కుల్లాగా వాళ్ళ పటుత్వం మనకు వస్తుంది కదా, అది కూడా అదృష్టమే కదా. అంతకుమించిన అదృష్టం ఏముంటుంది మనకి. కాబట్టి అలాంటి వాళ్ళని బాధ పెట్టొద్దు. నిజంగా అలాంటి ప్రభావం అయితే సంపూర్ణంగా ఉంటుంది మన మీద. ఓకే గురుగారు, పుట్టుమచ్చలకు సంబంధించి 4 మీద మచ్చలు ఉన్న వాళ్ళతోటి సన్నిహితంగా ఉండాలి అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.